దేనిలో? విమానం, పూల విమానం, పుష్పక విమానంలో. రైట్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టి ఉండవచ్చు? కొన్ని రోజులు పట్టి ఉండవచ్చు? నెలల సమయం పట్టింది. ఎందుకంటే సీత అపహరణం జరిగిన తర్వాత సీత 10 నెలల పాటు క్యాప్టివ్లో ఉంటుంది. 10 నెలల పాటు అంటే అపహరణ జరిగిన తర్వాత 10 నెలలకి యుద్ధం మొదలైంది. 10 నెలలకి యుద్ధం మొదలైంది అంటే ఈ రామసేతు అంటే 7 నెలలు ఇక్కడికి నడుస్తాడు, 3 నెలల పాటు యుద్ధం జరిగింది. 10 నెలల పాటు. రామసేతు నిర్మాణానికి పట్టిన సమయం ఎంత? రామసేతు నిర్మాణానికి వాళ్ళు సుమారు 3 నెలల యుద్ధం అంటే కొన్ని ఒక నెలలోనే నిర్మించేశారు. నెలల్లో నిర్మించేస్తారు విత్ ద సపోర్ట్ ఆఫ్ వానర సైన్యం. రైట్. వానర సైన్యం అంటే టెక్నికల్లీ చెప్పాలంటే అక్కడ నల నీలులని ఒక ఇంజనీర్స్, అప్పుడు నలుడు నీలుడు అని ఇంజనీర్స్ వాళ్ళు నిర్మిస్తారు. అది హేతుబద్ధంగా కూడా సైంటిఫిక్గా కూడా దెర్ ఇస్ అ ఫ్లోటింగ్ రాక్స్ ఉంటాయి. ఆ ఫ్లోటింగ్ రాక్స్తో దీన్ని నిర్మిస్తారు. రైట్. అసలు రామాయణం జరగలేదు, రాముడు లేడు, సీత లేదు, ఎవరు లేరు, ఇదంతా ఒక కల్పితమైన కథ అని చెప్పే వాళ్ళకి నిజంగా ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటంటే ఈ రామ్ సేతు. నెక్స్ట్ రామ్ సేతు. ఈ రామ్ సేతుని ఇది రామ్ సేతు నిర్మాణం ఉంది అని చెప్పి నాసా కూడా అఫీషియల్గా డిక్లేర్ చేసినట్టుగా నేను సోషల్ మీడియాలో చూశాను. అఫీషియల్గా డిక్లేర్డ్ అది? ఎస్ అండి. ఆ నాసా కూడా ఏంటంటే ఈ పిక్చర్ చూస్తే ఇదిగోండి శాటిలైట్ మ్యాప్ వస్తుందన్నమాట. ఇది నిర్మాణం. ఎందుకంటే రామాయణం జరిగిన వేల సంవత్సరాల నుండి సముద్ర మట్టం పెరగడం తగ్గడం జరుగుతుందన్నమాట. ఒకప్పుడు శ్రీలంకకి ఇక్కడికి ఈ ల్యాండ్ బ్రిడ్జ్ ఉండేది. ఈ ల్యాండ్ బ్రిడ్జ్ ఉండేది. ఇది చాలా రోజులు ఓపెన్ ఉంది. రాముడు వెళ్ళిన తర్వాత కూడా ఇది చాలా రోజులు ఓపెన్ ఉంది. కానీ సముద్ర మట్టం, నీటి మట్టం పెరుగుతుంది ఒక గ్లేషియల్ పీరియడ్ తర్వాత. ఇది మునిగిపోయింది. కానీ ఇదిగోండి చూస్తే ఈ శాటిలైట్ పిక్చర్లో మీరు చూస్తే ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇది లోతు తక్కువ ప్రాంతం అనమాట. ఇది లోతు ఎక్కువ, ఇది లోతు తక్కువ ప్రాంతం. ఇది ఉంది. కానీ కొన్ని సైక్లోన్స్ వీటి వల్ల ఇది కొట్టుకుపోయింది చాలా వరకే. అక్కడక్కడ ఇదిగోండి ఈ నిర్మాణం శిథిలాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. రామ సేతు అనేది మానవుడు నిర్మించినదే. సరిగ్గా 7,000 సంవత్సరాల క్రితం ఈ రామసేతు నిర్మాణం జరిగింది. అప్పుడు ఈ టెక్నాలజీ లేదు. పిల్లర్స్ నిర్మించడం, దాని మీద బ్రిడ్జ్ కట్టడం అలాంటి టెక్నాలజీ లేదు. కాబట్టి ఓన్లీ ఏంటవి ఫ్లోటింగ్ రాక్స్, నీటిపై తేలియాడే రాక్స్ ని వాళ్ళు తయారు చేశారు. అసలు ఒక రాడును, ఒక రాయిని, ఒక గులకరాడిని కానీ నీటిలో వేస్తే వెంటనే అది మునిగిపోతుంది. ఎందుకంటే సాంద్రత వల్ల. రైట్. కానీ నీటి కంటే తక్కువ సాంద్రత ఉన్న రాయి అది. రైట్. నీటి సాంద్రత ఒకటి అనుకుంటే నీటి సాంద్రత కంటే తక్కువ ఒకటి తయారు చేశారు కాబట్టి ఈ నీటిపై అది నలుడు నీలుడు. అంటే అవి తయారు చేయబడ్డవా లేకపోతే ఆ ప్రాంతంలో దొరుకుతాయి? అవి ఈ ప్రాంతంలో అవి తయారు చేయడం కూడా ఈ ప్రాంతంలో దొరకవు. అవి ఈ ప్రాంతంలో వాడు నలుడు నీలుడు అనే ఒక సైంటిస్ట్ దాన్ని తయారు చేశారు. ఫ్లోటింగ్ రాక్స్ అని సాంద్రత తక్కువ. డిస్టెన్స్ ఎంత చెప్పగలరా? శ్రీలంక డిస్టెన్స్ 32 కిలోమీటర్స్ అండి. 32 కిలోమీటర్స్. ఇప్పుడు శ్రీలంక మనకి రామేశ్వరం నుంచి మనకి అక్కడ దీనికి 32 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. 32 కిలోమీటర్స్ పొడవున ఈ రాళ్ళు పేరు తలయమన్నారు. మనకి రామేశ్వరం ధనుష్కోడి నుండి అక్కడ శ్రీలంకలోని తలయమన్నారు అని ఉంటుందండి. ఈ డిస్టెన్స్ 32 కిలోమీటర్స్. రైట్. రామాయణం చాలామందికి తెలుసు, చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు. నా చిన్నతనంలో అయితే మా తాతగారు మాకు రామాయణం, భాగవతం, భారతం ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చదువుతున్న పిల్లలందరూ ఈ రీల్స్ చూడడం లేకపోతే గేమ్స్ ఆడుకోవడం ఈ వీటికి మాత్రమే పరిమితం. చాలా ఇన్ఫర్మేటిక్ అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మీరు. అండ్ ఇక్కడ చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. అసలు రాముడు గొప్ప, సీత గొప్ప